ఓం నమో శ్రీ వెంకటేశాయ. మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం తెచ్చే 5 వాస్తు చిట్కాలు నేనిప్పుడు ఈ వీడియో ద్వారా చేయడం జరుగుతుంది. ఆ 5 చిట్కాల్లో ఒకటి, వారానికి ఒకసారి నీటిలో ఉప్పు కలిపి నేలను కడగాలి. ఈ పరిహారం అన్ని దోషాలను తొలగిస్తుంది. ఇక రెండవది, ఉత్తరాన ఉన్న ఖజానా లేదా అల్మరా తలుపును తెరవడం శుభప్రదం. అట్లాగే చీపుర్లు లేదా మురికిని అల్మరాల దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. మూడవది, మీ ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం పెంచుతుంది. ఏమిటది? ఉప్పు. ఆ ఉప్పు ఉండడం వల్ల ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇక నాలుగవది, బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత బాత్రూమ్ తలుపును ఎప్పుడూ తెరిచి ఉంచవద్దు. వాస్తు ప్రకారం ఇది ఇంట్లో నెగిటివిటీని తీసుకొస్తుంది. ఇక ఐదవది, మీరు పడుకునే ఇంటి మూలలో దేవుడి చిత్రపటాలను దక్షిణ దిశలో ఉంచొద్దు. ఇలా చేయడం అశుభం. ఇంట్లో తరచుగా గొడవలు, ఆర్థిక సంక్షోభం మొదలైనటువంటి సమస్యలు వస్తాయి. అందుకే దానిని మనం ఇంట్లో ఉప్పు కూడా ఉంచడం వలన అంత ప్రయోజనకరం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి వచ్చినటువంటిది కనుక. అందుకే ఆ ఉప్పును మనం జాగ్రత్తగా స్నానం చేసిన వారానికి 2 సార్లు ఆ ఉప్పును వేసుకొని స్నానం చేయడం వలన అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. ఈ వాస్తు ప్రకారం ఆ ఉప్పుకి అంత ప్రాధాన్యం కూడా ఉంది. ఈ 5 సూత్రాలను తప్పకుండా మరొక దానిని పాటిస్తే ఇంటిలో ధనాభివృద్ధి సాగుతుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది నచ్చినట్లయితే ఓం నమో శ్రీ